డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మైనర్ డ్రైవింగ్ గురించి పోలీసు వారి తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాసిన ఎమోషనల్ కవిత. మద్యం మత్తులో ప్రాణాలు పణంగా పెట్టకండి. మీకోసం ఎదురు చూసే కళ్ళను మర్చిపోకండి. క్షణకానందం కోసం మత్తుకు బానిసవ్వద్దు. నీ ఇంటి వెలుగును నువ్వు ఆర్పేయొద్దు. నీకోసం వాకిట వేచి చూసే కళ్ళు ఉన్నాయి. నువ్వు క్షేమంగా రావాలని కోరుకునే ప్రాణాలున్నాయి. నీ వాహనం వేగం కాదు, నీ కుటుంబం క్షేమం ముఖ్యం. మద్యం మత్తులో ప్రయాణం మృత్యుతో చేసే యుద్ధం. చీకటి పడింది, ఊరంతా నిద్రపోతుంది. కానీ మీ అమ్మ కళ్ళు మాత్రం వాకిలి వైపు చూస్తున్నాయి. ఎప్పుడు వస్తావో అని కాదు, క్షేమంగా వస్తావో లేదో అని. నువ్వు మాత్రం స్నేహితులతో మందు గ్లాసుల మధ్య డ్రగ్స్ ఇచ్చిన నకిలీ స్వర్గంలో ఊగుతున్నావు. ఒక్కసారి ఊహించుకో మిత్రమా, మత్తులో నువ్వు బండిని గాలికి వదిలేసావా? ఒక సెకండ్ అంతా అయిపోయింది. నువ్వు రోడ్డు మీద పడి ఉన్నావు. నీ చుట్టూ రక్తం ఏరులై పారుతుంది. నీ కళ్ళు మెల్లగా మూతపడుతున్నాయి. ఆ ఆఖరి క్షణంలో నీకు ఏం గుర్తొస్తుందో తెలుసా? నువ్వు చేసిన తప్పు కాదు, నీకోసం వండి పెట్టి ఎదురు చూస్తున్న అమ్మ గోరుముద్ద. నీ భవిష్యత్ కోసం అరిగిపోయిన నాన్న చెప్పులు. నీతో ఆడుకోవాలని ఆశపడే చిన్నారి చెల్లె నవ్వు. మత్తు వదిలాక తెలిసిన సత్యమేంటో తెలుసా? నువ్వు తాగిన మద్యం నిన్ను రక్షించదు. నువ్వు వాడిన డ్రగ్స్ నీకు ప్రాణం పోయవు. అక్కడ పడి ఉన్న నీ శవం దగ్గర వచ్చి నీ స్నేహితులు కాసేపు ఏడుస్తారు. కానీ నీ శవం మీద పడి కడుపు చెక్కలయ్యేలా ఏడ్చేది ఆ ముసలి తల్లిదండ్రులు మాత్రమే. ప్రస్తుతం యువత డ్రగ్స్కి అలవాటు పడడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై మా వంతుగా ఒక అవేర్నెస్ వీడియో కవిత రూపంలో. ఒక అందమైన పల్లెటూరు, సాయంత్రం వేళ, చదువులో ఫస్ట్ వచ్చిన బిడ్డను చూసి మురిసిపోతూ, ఏం కావాలో కోరుకో నానా అని అడిగిన తండ్రికి, ఒక్కసారి నీ బైక్ ఇవ్వు నానా, అలా వెళ్ళి వస్తా అని అడిగిన కొడుకు. లైసెన్స్ లేదని తెలుసు, వయసు సరిపోదని తెలుసు, కానీ బిడ్డ మీద ప్రేమ కళ్ళను కప్పేసింది. జాగ్రత్తరా నాన్న అని చెప్పి తాళాలు ఇచ్చాడు. కానీ అదే తండ్రికి తన బిడ్డకు ఇచ్చే ఆఖరి వీడుకోలని తెలియదు. రోడ్డు మీద గాలిని చీల్స్తూ వెళ్తున్న బైక్ ఒక్కసారి అదుపు తప్పింది. హెల్మెట్ లేని ఆ పసితల గట్టిగా డివైడర్ను ఢీకొంది. పువ్వులా ఉండాల్సిన ముఖం రక్తపు ముద్దగా మారిపోయింది. వాడు వేసుకున్న కొత్త చొక్కా నిలువులా తడిసిపోయింది. నీటితో కాదు, వాడు కన్న కలలన్నిటినీ కలుపుకొని వాడి రక్తంతో. ప్రమాదం జరిగిన చోట అంతా జనం, కానీ ఇంట్లో ఆ తల్లికి మాత్రం ఏమీ తెలియదు. బిడ్డ రాగానే వాడికి ఇష్టమైన పాయసం వడ్డించాలి అని పొయ్యి మీద గిన్నె పెట్టి వాకిలి వైపు ఆశగా చూస్తుంది. అప్పుడే ఎవరో తెచ్చిన ఆ వార్త ఆ తల్లి గుండెల్లో పిడుగులా పడింది. పరుగెత్తుకుంటూ వెళ్ళిన ఆ తల్లికి రోడ్డు మీద తన బిడ్డ కనిపించలేదు. కేవలం ముక్కలైన బైక్, పారి ఉన్న ఎర్రటి రక్తం మాత్రమే కనిపించింది. ఆసుపత్రి గది బయట ఆ తల్లి ఏడుపు, నా బిడ్డను నేను ఎలా చూసుకున్నాన్రా, ఒక చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేదాన్ని, అలాంటిది వాడు గుర్తుపట్టలేనంతగా గాయాలని. గోడకు తల బాదుకుంటూ ఆ తల్లి ఏడుస్తుంటే చూస్తున్న వారు కళ్ళల్లో కూడా కన్నీరు. అగ్ని సంస్కారం చేయడానికి చేతిలో కొరివి పట్టుకున్న తండ్రి తన చేతులే చూసుకుంటూ పిచ్చివాడిలా అరుస్తున్నాడు. ఒరే నాన్న, తాళాలు అడిగితే తప్పు అని చెప్పాల్సిన తండ్రినిరా, కానీ నీ ప్రాణం తీసే హంతకుడిని అయ్యాన్రా. నువ్వు నా భుజం మీద ఎక్కి తిరగాల్సిన వయసులో నిన్ను నా భుజాల మీద మోస్తూ శ్మశానానికి తెస్తాను అనుకోలేదురా. స్కూల్ బ్యాగ్ చూస్తే వాడు గుర్తొస్తాడు. వాడు ఆడుకున్న ఆట బొమ్మలు పలకరిస్తాయి, కానీ ఆ పిలుపు వినిపించదు, ఆ నవ్వు కనిపించదు. తల్లిదండ్రులారా, కళ్ళు తెరవండి. బిడ్డలకు బైక్ ఇచ్చి వాళ్ళు గొప్పగా తిరుగుతున్నారని మురిసిపోకండి. మీరు చూస్తున్నది వాళ్ళ సంతోషం కాదు, వాళ్ళ మరణ వాగ్మూలం. హెల్మెట్ లేని ప్రయాణం అంటే మృత్యువుతో చెలగటమాడటమే. పోలీసుల లాఠీ కనిపిస్తే భయపడతారు, ఫైన్ వేస్తే తిట్టుకుంటారు. కానీ ఆ కాకి చొక్క వెనుక ఉన్నది మీ మీద కోపం కాదు. పోలీసు నీ శత్రువు కాదు, నీ ప్రాణానికి పహారా కాసే ఒక సైనికుడు, ఒక అన్న, ఒక తమ్ముడు. పండగైనా పబ్బమైనా మీరు ఇంటికి రారు. మేము క్షేమంగా ఉండాలని మీరు నిద్రపోరు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, దుమ్ములో ధూళిలో ప్రాణాలు పణంగా పెడుతూ మా చిరునవ్వు కోసం మీరు చింతిస్తున్నారు. మా క్షేమం కోసం మీరు క్షణం క్షణం శ్రమిస్తున్నారు. కన్న బిడ్డల పుట్టినరోజు కనీసం దగ్గరుండలేని త్యాగం మీది. కన్న వాళ్ళ మంచాన ఉన్న డ్యూటీ వదలని నిబద్ధత మీది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న శవాలను తీస్తూ ఆ చేదు వార్తను మోసుకెళ్లే మీ గుండె ఎంత భారమవుతుందో మాకు తెలుసు. మేము మిమ్మల్ని శత్రువులుగా చూడొచ్చు, కానీ మీరు మాత్రం మమ్మల్ని మీ కన్న బిడ్డల్లా, తమ్ముళ్ళ కాపాడుతున్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కు సెల్యూట్. మా నిండు ప్రాణాల తరపున, మా కుటుంబాల తరపున 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. మీరు పడుతున్న శ్రమకు, మీరు చేస్తున్న త్యాగానికి కోటి కోటి కృతజ్ఞతలు. సరదా కోసం ప్రాణాలు తాకట్టు పెట్టకండి. మద్యం సేవించి వాహనం నడపకండి. నువ్వు సురక్షితంగా ఇంటికి చేరడమే చట్టానికి నువ్వు ఇచ్చే అతిపెద్ద గౌరవం. మీ ప్రాణం మీకు ఎంత విలువైనదో మీకోసం ఎదురు చూసే వారికి అంతకంటే ఎక్కువ విలువైనది. చట్టాన్ని గౌరవించండి, ప్రాణాలు కాపాడండి. తల్లిదండ్రులకు మా విన్నపం, బిడ్డల మీద ప్రేమను బైక్ కొనిచ్చి చూపకండి. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది చూపండి. హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించండి, భారంగా కాదు. యువత మేల్కో, ప్రాణం విలువ తెలుసుకో.
కన్నవారు కళ్ళలో కలలు వెలుగులు ఉండాలి కానీ కన్న కొడుకు దూరమైన కన్నీటి సుడిగుండాలు ఉండకూడదు. మద్యం మత్తులో నువ్వు నడిపే వాహనం నీ ఇంటి దీపాన్ని ఆర్పేసే మృత్యుపాశం. మైనర్ వయసులో వేగం మీద ఉన్న మోజు నీ కుటుంబానికి మిల్చకూడదు చీకటి రోజు. రక్తం మరిగే యువత గమ్యం వైపు సాగాలి, అంతేగాని డ్రగ్స్ ఊబిలో చిక్కి ప్రాణం తీసుకోకూడదు. రోడ్ భద్రత అంటే కేవలం చట్టం కాదు, నీకోసం ఎదురు చూసే నీ అమ్మా నాన్నల నమ్మకం. సరదా కోసం ప్రాణాలు తాకట్టు పెట్టకండి. మద్యం సేవించి వాహనం నడపకండి.